రాహుల్ మాటే శాసనం, ఆ మాటను కాదన్న వారికి అదే మరణ శాసనం అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాటలు తూటాలు పేల్చారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై తాడో పేడో మోడీతోనే తేల్చుకుంటామన్నారు. జంతర్ మంతర్లో రిజర్వేషన్ల పెంపుపై చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆమోద ముద్ర పడకపోతే గల్లీకొచ్చాక చూసుకుంటామంటూ హెచ్చరించారు. పేరు బంధం తెగిపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి మీ పేగు బంధం కూడా తెలంగాణతో తెగిపోయిందా? మీరెందుకు మోడీతో అంటగాగుతున్నారు? ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదు అని నేను టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారి మోచేతి నీళ్లు తాగొచ్చు, మరి బీఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా? మీరు మాకండగా నిలబడకుండా నిన్న సన్నాసి మాట్లాడతాడు, ఎన్నికల కమిషన్ కలవనికి వచ్చిన ఢిల్లీకి రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడు. నేను అడగదలుచుకున్న మా బలైన వర్గాల సోదరులు, అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామాలాగా కనిపిస్తుంది. ఆయన పేరే డ్రామారావు. డ్రామా నీ ఇంట్లుంది, నీ ఒంట్లో ఉంది, నీ రక్తంలో ఉంది, నీ పేరులో ఉంది. మీ మొత్తం కుటుంబమే డ్రామాలేసి బతికే కుటుంబం మీది. నువ్వా దిక్కుమాలినోడా మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది? నీ దిక్కుమాలిన మాటలు, నీ దివాలకోరు విధానం, బండకేసి కొట్టినా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన మీ బుద్ధి మారలేదు. నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కుర్చీ, 2029 వరకు మీరే ఉండాలి. 2029 ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని, నరేంద్ర మోడీని గద్దెదించే పని మా సోదరుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం. ఢిల్లీ గద్దె నుంచి నరేంద్ర మోడీని దించుతాం. ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా. నిశికాంత్ దుబే ఇంకొక మాట అన్నాడు, నరేంద్ర మోడీ గారు లేకపోతే బీజేపీకి 150 సీట్లు కూడా రావు అని. నిశికాంత్ దుబే గారికి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. దుబే గారు మీరు డైరీలో రాసుకోండి, నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాండి. 150 కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం. అయితే మా బిల్లులు ఆమోదించండి, మా బలైన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వండి. గద్దె మీద ఉంటే 42% ఇవ్వాల్సిందే. నువ్వు 42% ఇవ్వకపోతే గద్దె మీద నుంచి మేము దించుతాం, 42% రిజర్వేషన్ సాధించుకుంటాం. ఇవాళ కులగణన చెయ్యాలి, ఓబీసీ రిజర్వేషన్లు చెయ్యాలని కంకణ బద్దుడై ఈరోజు రాహుల్ గాంధీ గారు బయలుదేరి. అందుకే ఈనాడు దేశం నలుమూలల ఇది ఎజెండాగా మారింది. దానికి తెలంగాణ రాష్ట్రమే ఆదర్శంగా నిలబడింది. రాహుల్ గాంధీ గారి మాట శిలాశాసనం. ఈ శిలాశాసనాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది, నా మంత్రివర్గ సహచరులు. ఎవరైనా సరే, ఎంత గొప్పోడైనా, ఎంత పెద్దోడైనా, ఏ పదవిలో ఉన్నా సరే, రాహుల్ గాంధీ గారి శిలాశాసనానికి ఎదురొస్తే వాళ్ళ పాలిట మరణ శాసనం తెలంగాణ రాష్ట్రం రాయబోతుంది. రాహుల్ గాంధీ గారి సందేశమే దేశం నలుమూలలకు చేరవేయడానికి ఈరోజు జంతర్ మంతర్కు వచ్చినాం. సోదరులారా, మా తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్, రాజకీయాలలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి. తక్షణమే ఆమోదించండి. అదేవిధంగా చంద్రశేఖరరావు పెట్టిన నిబంధన 50% మించి రిజర్వేషన్లు ఇవ్వద్దు అని 2018లో పంచాయతీరాజ్ చట్టం ఏదైతే చేసిండో ఆ చట్టాన్ని చించి చెత్త బుట్టలో వేయడానికి మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. దానికి కూడా మీరు ఆమోదించండి. లేకపోతే ఇంకా ఢిల్లీ వచ్చేది లేదు. మా గల్లీకి వస్తావు కదా, అక్కడనే పట్టుకుంటా. పెద్దోళ్ళు చెప్పారు, మియాక దౌడ్ మస్జిద్ తక్ అని. कहीं पर भी मिले ना मिले, मियाँ तो मिलेगा मस्जिद में, तब पकड़ लेंगे मियाँ को. जिस दिन तेलंगाना पे आप हाजिर होगा ना, मोदी जी याद रखो, 4 करोड़ तेलंगाना जनता तैयार है.